మీ ఊర్లో నిన్ను కొట్టేలా కొడుతున్నారట నిజమేనా? కొట్టేలా కొడుతున్నారట నిజమేనా? వజ్జనా కొడుకుల తెలంగాణ కొడుకు రే. నన్నెందుకు కొడతారు? నువ్వు అంటే ట్రోల్స్ చేస్తున్నావు కదా. ఏయ్ కొట్టొదిలేసరా కొట్టొదిలేసరా. బాపట్ల దుర్గగాడేమో నేను అమ్మాయిని అంటుండు ఇన్స్టాగ్రామ్ లైవ్ లోకి వచ్చి, మరి నువ్వేమో మొగోడు అమ్మాయి కన్నాడికి ఏంటి బ్రో అంత మాట అన్నావు? అమ్మాయా అమ్మాయా? వజ్జనా కొడుకుల తెలంగాణ కొడుకు రే. ప్రభాస్ ని ట్రోల్ చేసిన, పవన్ కళ్యాణ్ ట్రోల్ చేసిన. ఏంది చెప్పు. 6 2 3 4 ఆయన చెప్పని గుద్దలమడ అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సో ఈడ నువ్వు ఏమేమి సినిమాలు చూసినావు ప్రభాస్? నేను కలికి చూసా, కల్కి, సలార్ చూసా, బాహుబలి 30 సార్లు చూసా, బాహుబలి 2 అయితే 40 సార్లు చూసా. పని ఏం లేకుండా నీకు, పని ఏం లేకుండా నీకు. చెక్క చెక్క చెం చెక్క 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 చం చెక్క. వెనకకేరు పెడతావా ముంగటికేరు పెడతావా? వెనకకేరు పెడతావా ముంగటికేరు పెడతావా? వాడు ఎక్కడ పెట్టబట్టి అక్కడ పెడతాడు, నోట్లో కానీ చెవులో కానీ పెడతాను. మధ్యలో ఇంటరప్ట్ చేయకన్నా ఓడిపిస్తారేని ఇప్పుడు సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఎవరు చూసినా కానీ నీ ముక్కేంద్రా నీ మూతేంద్రా అని అడుగుతారు అనమాట. ఒకసారి దగ్గరికి చూపి నిజంగా ఒకసారి తలకాయ పైకి లేవు. ఇంకా ఇట్లా ఇట్లా ఇంకా ఇట్లా ఇట్లా. చచ్చిపోతుంటా. వీడియో డిలీట్ చేయరా దొంగ పాడుకో అంట తిట్టిండు. పిక్ పంపించిన అనేది అది చూపిమంటుండు. జడ్జనగర్ జాంపాండు జామ చెట్టు కాస్తాయి జామకాయలో జామకాయలో. మీ తాత ఆస్తి అంటే ఇదంతా అది ఆయన ఇంకేం అది మా తాత ఆ రోజుల్లో కొట్లు కార్యక్రమం. అన్న వాణ్ణి కలిస్తే నీ మూతి మీద ఎవడు అని అడుగు అని చెప్పు. నా మూతి మీద వాళ్ళ అమ్మ కొత్త వచ్చి నా ముక్కు తగిలిచ్చింది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అంటే అది ఉచ్చపోసినట్టు వచ్చేందుకు పోసిద్దా? నా గొల్లి తగిలిచ్చింది అన్న. అంటే గొల్లి లోన్ ఉండి చూసిన ఇది అలిగిస్తే అయిపోతుంది ముగ్గు వాయిస్ పట్టుకుంటే ఏంటి బ్రో అంత మాట అన్నావు? అది ముక్క లేక అయ్యా అన్నట్టు. ఏంటి మమ్మీ ఎవడీడు? అది ముక్కు కాదు, వాళ్ళ చెల్లి కొత్త. అది ఒకవేళ కొత్త అయితే ఆ కొత్తలో పెట్టొచ్చు అని అడుగుతుండు. వాడు పెట్టచ్చు, వాడు వెనకమాల ఏం పెట్టచ్చు. ఇగో నువ్వు అన్నావు మరి మాట నిలబెట్టుకోకపోతే మంచిది. ఇగో నీ ఇష్టం. సో హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అవుతున్నాడు. అందులో ఈ మహాన్ భావుడు కూడా అనమాట. చూడ్డానికి ఇంత పొడుగుంటే ఇంత పొడుగంటే కొంచెం అంటున్నావు. జీబ్రా క్రాస్ అంటే హైట్ వెయిట్ మొత్తం చూడగో సంకలకు లేనరా నాయన. సంకలకి ఇట్లా పెట్టి ఇట్లా అంటుండు చూసుకోవచ్చు. ఒకసారి మనం ఇట్లా ఒకసారి. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు భయపడాలి? డైపర్ వేసుకొని వచ్చి నేను ఎందుకు భయపడతాను? నిజం చెప్పు. భయం లేదు. కాదు నిజంగా చెప్పు. మీ ఊర్లో నిన్ను కొట్టేలా కొడుతున్నారట నిజమేనా? వజ్జనా కొడుకుల తెలంగాణ కొడుకు రే. నన్నెందుకు కొడతారు? నువ్వు అంటే ట్రోల్స్ చేస్తున్నావు కదా. ఏయ్ కొట్టొదిలేసరా. అంటే బియ్యపులు తీసుకుంటారు అన్న, బియ్యపులు తీసుకొని కొట్టుకుంటారు శుభ్రంగా. మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత అన్న వీడియో డిలీట్ చేయనొద్దు. మరి నాకెందుకన్నా పెట్టుకోను, ఏమైందన్న శుభ్రంగా నేనే చదువుతున్నాగా. పెట్టుకోవాలి ఇన్స్టాలో పెట్టుకో, లేకపోతే యూట్యూబ్ లో పెట్టుకోవాలి. ఆయనకు డైరెక్షన్ లో అంటే హైట్ ఎక్కువ కదా, జర స్టూల్ తెచ్చుకుందామని చూస్తున్నాం కానీ స్టూల్ లేకపోతే సామాన్ కొట్టులో టెంట్ సామాన్ దగ్గర సోఫా ఒకటి దానికి వచ్చేవాడు కానీ వస్తా ఏంటిది కూర్చున్న వాళ్ళు ఇక్కడ.
కాదు ఈ మధ్యకాలంలో బాపట్ల దుర్గా ట్రోల్ చేస్తున్నాడు అంటే నీకు ఇష్టమంట నిజమేనా? ఇద్దరు ఎందుకు లవర్స్ అమ్మాయి అన్న మరి ఆయన పొత్తిలో పెడతా ఆయన నోట్లో పెడతా అవును నా బట్ట అంటుండే కాబట్టి వాడిని అంటున్నా నేను. బట్ట అంటే బట్ట అంటే నా గుడ్డ అని అర్థం. అది కాదులే బట్ట అంటే గుడ్డ. గుడ్డ అదే గుడ్డ అంటే ఇదే కదా, అంటే లాంగ్వేజ్ వేరే ఉండేది. అది ఏందో చెప్పు. అది ఏమో మరి నాకు తెలియదు, అంతే ఫస్ట్ గా నుంచి అంటే నీకు తెలియందే ఆ బట్ట అన్నందుకు ఆయన పుత్తిలో పెడతా పూకలు పెడతా అదే అంట తప్పు కదా. అది తప్పు అంటే మరి బాపట్ల దుర్గా కన్నాడు. బాపట్ల దుర్గనే కాదు ఆడా ఆమెనా? ఆడే ఆమె చూసినా ఎప్పుడు నువ్వు మొగలని వేసేటోనువా? మేమేమో కొత్త లేక తస్తున్నాం, వాడేమో మడ్డలు లేక ఆడు తస్తాడు, మడ్డుండి కూడా మడ్డలు లేక తస్తాడు. కాదు నువ్వు వాడు అంటున్నావు కదా, ఆ బాపట్ల దుర్గాడేమో నేను అమ్మాయిని అంటుండు ఇన్స్టాగ్రామ్ లైవ్ లోకి వచ్చి, మరి నువ్వేమో మొగోడు అమ్మాయి కన్నాడికి ఏంటి బ్రో అంత మాట అమ్మాయా బొజ్జనా కొడుకులా తెలంగాణ కొడుకులు రే. మరి అంతేగా పిసుక్కోవాలి కన్నా మరి కాసేపు పిసుక్కోవాలి కన్నా సల్లు. కాదు ఇప్పుడు ఆయనకి సన్లు ఉన్నాయా లేవా? ఎవరికి? ఆయనకి వాడు పెట్టించుకుంటా అంటే అన్న ఇప్పుడు ఉన్నాయా లేవా? ఇప్పుడు లేవులే బాబు. లేవు. నీకెట్లా తెలుసు? నాకెట్లా కనపడితే అంటే వీళ్ళు డైలీ వీడియో కాల్ చేసుకొని చూపించుకోవాలి కాదన్న. మీ ఇద్దరు అసలు మాట్లాడుతున్నా. మనోడు నన్ను చూడాల, నేను మనోడిని చూడాల. ఈయనేమో దుర్గాని ప్రేమిస్తుండు, దుర్గాడేమో కుమార్ కాకని ప్రేమిస్తుండు. వీడియో కాల్. అవునా? అందుకే కోపం వస్తుంది. వాడిని నేను లైక్ చేసేది ఏంటన్నాడు. సో ఇప్పుడు నువ్వు అన్న అయితే లవ్ చేయట్లేవు, సన్లు లేవని నీకు ఎట్లా తెలుసు? ఒక్క సీక్రెట్ చెప్పు అంతే. సల్లు లేవు అంటే ఇంకా వాడు పెట్టించుకోలేదు అన్నాడు. పెట్టించుకుంటాడా? డబ్బులుంటే పెట్టించుకుంటే, డబ్బులు లేకపోతే అట్లా ఉంటాయి. సో ఇంతగానో ట్రోల్ చేస్తున్నావు కదా, మరి బాపట్ల నుంచి వెళ్ళి మీ ఇంటికాడికి మహా అయితే ఒక 10-20 కిలోమీటర్ల 20 కిలోమీటర్ల 50 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్ళి అలా చుట్టాలు అలా మొగోడు ఎవరైనా వచ్చి నిన్ను కొడితే ఏం చేస్తావు? ఎందుకు కొడతారన్నా? ఎందుకు కొడతారన్నా? వాళ్ళే చేస్తారన్న, వాళ్ళే చేయమంటారు. మనోడిని వదిలి చించిపారు ఇంకో కొట్టు ఎట్టబడితే ట్రోల్ చేసి నీకు ఇబ్బంది లేదు. వాళ్ళు అంటే ఇజ్రా వాళ్ళు అంటారు చూసిన, వాళ్ళే చెబుతారు మనకి. నీకా? నాకే ఇజ్రా వాళ్ళతో కాంటాక్ట్స్ ఎందుకున్నాయి? మరి ఇజ్రా వాళ్ళనే వీడు పొరుగు తీసేస్తున్నాయి కదా, నా కడుపు ప్రెగ్నెన్సీ వచ్చిందని. నెక్స్ట్ సల్లు ఉండే నాకు నన్ను వేరే వాళ్ళు నేను ఇక్కడ మిరప తోటలో పడిపోయా, నేను నాకు కడుపు వచ్చింది అని వీడియోలు వాడిని నేను చూడలేదు. చెప్పట్లేదు, చూపించడం చెప్పట్లేదు. అది నువ్వే అని అందరికి తెలుసు కాబట్టి చెప్తలేరు. అది అర్థమైందా నీకు? అయితే ఇప్పుడు మన ఇంటర్వ్యూలోనైతే ప్రతి ఇంటర్వ్యూలో ఒక ప్రేయర్ తోని స్టార్ట్ అవుతుంది. మనం ప్రేయర్ చేసి స్టార్ట్ చేయాలన్నమాట. సో స్టార్ట్ చేద్దామా ప్రేయర్? ఈయన చేద్దామా లేకపోతే అక్కడ కూర్చోబెట్టి చేద్దామా? ఈయన చేసేద్దాం, ఆడ కూర్చొని చేద్దామా? చూసుకున్నట్టయితే కొంచెం మంచిగా ఉంది అనమాట. ఇట్లా ముందర నడవాలి, మనం ముందర నడవాలి. ఎందుకంటే ఇంకా ఏడున్నా కానీ అనిపిస్తాడుగా. నువ్వు ప్రభాస్ కన్నా అయితే ఎక్కుంటావా? ప్రభాస్ మా డైరెక్ట్ ఫ్యాన్ అన్న. నీకే ఫ్యానా? ఎవరు? ప్రభాస్ కా? ప్రభాస్. నువ్వు డైరెక్ట్ ఫ్యానా? డైరెక్ట్ డైరెక్టర్ కాదు, డైరెక్టర్ నేను కాదన్న, రాజమౌళి అన్న. రాజమౌళి డైహార్డ్ ఫ్యాన్ అయితే నువ్వు. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా కొట్టిందంట, నిజమేనా? మన ఎందుకు కొడతారన్న? నువ్వు ఆయన ఫ్యాన్ లెక్క వేసుకొని నేను ఎక్కిరిస్తున్నావు అని చెప్పేసి. లేదు ఏమేమి ప్రభాస్ ఇప్పుడు ప్రభాస్ ని ట్రోల్ చేసిన, పవన్ కళ్యాణ్ ట్రోల్ చేసిన వాడు ముంగట ఒకటి వెనుకోటి ఈడొకటి చంపల ఒకటి ముక్కులు, ఇది 1 2 3 ఇవేనా పూగులు? అది కాదన్న. ఏంటి మరి ఏంది చెప్పు? 6 2 3 4 చెప్పని గుద్దలమట అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ చెప్పు. పూగులు అంటే ఇంకా వాడికి ఇంకా కొత్త సినిగిపోయినట్టే. ఇంకా ఏంది కొడతారేది మావుని? రౌండ్ అప్ చేస్తారు, అందరూ కొడతారేది మావుని? కొట్టనీకి వచ్చింది గైస్. ఎందుకు కొడతారన్న వాళ్ళు? నీ ఫ్యాన్సా? ఫ్యాన్స్ అంట. అదే. సో ఈడ నువ్వు ఏమేమి సినిమాలు చూసినావు ప్రభాస్? నేను కల్కి చూసా, కల్కి, సలార్ చూసా, బాహుబలి 30 సార్లు చూసా, బాహుబలి 2 అయితే 40 సార్లు చూసా. పని ఏం లేకుండా నీకు? పని ఎందుకు లేదన్న? పని ఉందన్న. నేను చూడొద్దు అనట్లేదు,
కానీ 30-40 సార్లు అంటే టీవీలో చూసాను నేను. టీవీ మరి టీవీలో కూడా చూస్తాను, నేను కూడా చూస్తా, రోజు యూట్యూబ్ లో కూడా చూసుకో. మరి 30-40 సార్లు చూసినా నేను షాక్ అయినా. షూక్ అయినా. నువ్వెన్నిసార్లు చూసినావు బాహుబలి సినిమా? గిటార్ కొట్టుకోవాలి ఒక్కోసారి, ఎందుకంటే మనోడు తాడి చెట్ల ఉందిగా. నేను ఒకసారి 3 సార్లు చూడొచ్చు అనుకుంటా. ఏది థియేటర్లోనా? థియేటర్లు అంటే ఒకసారి మా భార్యతో పోయినా. థియేటర్ లో కాదు, మామూలుగా ఎవరన్నా వీడియోలో చూస్తుంటే దాంట్లో మామూలుగా నేను ఆడ చూసినా నీకు తెలుసు, నేను ఆడ చూసినా నీకు మొహంలో కనపడిపోతున్నాను నాకు. అంటే నా ముఖం అన్ని కనిపిస్తున్నాయి. నీకంత సీన్ లేదు, నువ్వు థియేటర్ లో చూసే ముఖం సీన్ కాదు నీదే అని చెప్తుండ అనమాట. సీన్ కాదు. సరే ఇప్పుడు మనము ఇగో కళ్ళు మూసుకో, ప్రేయర్ చేయాలంటే ముక్కు పట్టుకో ఇట్లా. చీముడు వచ్చింది చీముడు అంటే నేను చీస్తే మనోడు మోహన్ అడుగుడిపోద్ది. ఇగో ఇట్లా ఇట్లా పెట్టు, ముఖం మొత్తం ఇట్లా పైకి పెట్టు. వణుకరా అయ్యా, ఎందుకు వణుకుతున్నావు? ఎద్దులెక్కున వణుకుతే బాగుండదు. చెక్క చెక్క చెం చెక్క 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 చెం చెక్క నేనొక పెద్ద చెక్క, నువ్వొక పెద్ద చెక్క, బాపట్ల దుర్గగాడు నీకు పెట్టిండు, నాకేం పెట్టలేదు, వాడు నీకెప్పుడు పెడతాడు, వాడికి టైం వచ్చినప్పుడు నేను పెడతా, వాడికి పెట్టే షోకి ఎందుకు నీకు, వాడంటే కొద్దిగా మోజే లేదులే కానీ వారి నువ్వు వెనకకేని పెడతావా ముంగటికేని పెడతావా? అందుకే నీకు ఇష్టం. ఇంకా అయిపోలే, ప్రేయర్ అయిపోలే. వెనకకేని పెడతావా ముంగటికేని పెడతావా? వెనకకేని పెడతావా ముంగటికేని పెడతావా? వాడు ఎక్కడ పెట్టబట్టి అక్కడ పెడతా, నోట్లో కానీ చెవులో కానీ పెడతాను. అవసరం కడిగిస్తాను వాడి చేత కడిగిస్తా. నోట్లో పెట్టుకుని కడిగిపిస్తావా, చేతిలో పట్టుకుని కూడా కడిగిపిస్తావా? ఏమో వాడి ఇష్టం అది. సరే మన ప్రేయర్ అయితే అయిపోయింది అనమాట. చాలా పవిత్రంగా చేసిన అనమాట. మధ్యలో ఇంటరప్ట్ చేయకన్నా గుద్దావల పడిపిస్తాను నేను ఇప్పుడు. సో గైస్ మనం అయితే ఈ రోజు అయితే మన కాలకే పెద్ద కొడుకాడికి అయితే వచ్చినాం అనమాట. మనోడు పెద్ద కొడుకేంది అంతే అట్నే ఉండు మరి. పెద్ద గుడికాడే కదా మీరు ఉండేది? గుడికాడ చెప్పులు దింపే టైప్ ఉన్నాడు, నువ్వు కాలకే పెద్ద అట్లనే కాలకే పెద్ద కొడుకు లెక్కనే ఉండు. చూసుకోవచ్చు మనం అయితే. మనోడు పెద్ద మనిషి అయ్యాడు అనమాట, అందుకే మూల కూర్చోబెట్టినాం ఇక్కడ కుర్చీ మీద. ఏం కుర్చీ ఇది? రాజకైనా? రాజాకైనా కాదయ్యా, రాజాగారి సింహాసనం అది. రాజాగారి సింహాసనం అయితే నువ్వు రాజు అని ఫీల్ అవుతున్నావు. నేను రాజునేం కాదు, మీరు నా రక్షక బట్టలు, నేనేమో మామూలుగా మీకు రాజుగారు రక్షక బట్టలు ఏదో ఒకటి. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూసుకోవచ్చు గాయస్. ఈ మధ్య చాలా ట్రోలింగ్స్ అయితే జరుగుతున్నాయి అనమాట మనోని మీద. ఎవరు చూసినా కానీ నీ ముక్కేంద్రా నీ మూతేంద్రా అని అడుగుతారు అనమాట. ఒకసారి దగ్గరికి చూపి నిజంగా సార్ తలకాయ పైకి లేపు. ఇంకా ఇట్లా 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 జట్టు కొట్టు. ఏమైంది? అది వద్దులే అన్నా. చూసిరా ఏది అడిగినా వద్దా అంటుండు. ఇంకేం కావాలి? కిందికి వెళ్ళి చూసి జెన్యూన్ క్వశ్చన్స్ అడుగుదాం. చూడ్డానికి 6.5 అడుగులు ఉన్నావు, ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు భయపడాలి? ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందా? ఇన్సిడెంట్స్ ఏం లేదు, అంత సీన్ లేదు. నీ పాత ఇన్స్టాగ్రామ్ డిలీట్ అయింది, మళ్ళీ దాన్ని యాక్టివేట్ చేసినావా? ఇది కొత్త ఐడియా ఏంటి? ఇది కొత్త ఐడియా. పాత ఐడి పోవడానికి గల డిలీట్ చేయించారు. డిలీట్ చేయాలి, అది బ్లాక్ అయిపోయింది అన్నది. ఎవరు చేయాలి? ఎందుకు? తల్లితో అన్నా నిజంగా. మీ తల్లి మీద నేను ఎందుకు అడుగుతున్నా? బాపట్ల దుర్గా ఈ దొంగ ఇద్దరు లవర్స్ నీకు అర్థమైతే లేదు, అందుకని కొట్టేసలేడు. ఎందుకన్నా వాడు నా లవర్ ఎందుకు ఎదురు అన్నాడు? లవర్ కూడా జాయిన్ అయ్యిండు. తల్లి కన్నా ఎక్కువ ప్రేమిస్తున్నా నేనా? అయ్యా అంతగాని లవ్ చేస్తున్నాడు అందగాడు అనిల్ గాడు. సంగతి ఏంది? నీది అంది కొట్లాటేంది అంటున్నాడు. ఏ అనిల్ గాడు? అయ్యా ఏ అనిల్ పుడూరు అనిల్ గాడు. అయ్యా ఏ అనిల్ గాడు ఏంది? చూడు గాయస్ కావాలని ఏ అనిల్ గాడు అంటుండు. తెలియదు నాకు. ఆయన ఇంటి పేరు ఏ అనిల్ అని ఫోన్ చేయి. పూడూరు అనిల్ ఫేమస్ క్వశ్చన్స్ అయితే అడుగు. మరి అయితే పూడూరు అనిల్ ఫేమస్ గానీ తో వేయించుకున్నావా? వాడిని వేసినావా? వాడెవడో నాకు తెలియదు అన్న. చూపి మొహం ముఖం చూసి ఆ ముఖం చూడు ఎట్లుందో చెప్పు సరే. ఈడమ్మని చెక్క కొత్త ముఖం ఎట్లుంది? ఈడు మనకి సారీ చెప్పేసాడు. నెక్స్ట్ మొత్తం పూడూరు అనిల్ గారు సారీ చెప్పిండా? నువ్వు అని చెప్పినావా? నువ్వు చెప్పిండా? నేను చెప్పను. అడిగి ఫోన్ చేస్తారు కన్నా. అంతేనా? ఎన్నిసార్లు వేసినా చెప్పాను. అది తెల్లగా ఉందా నల్లగా ఉందా? వాడే పెట్టమన్నాడు. అదే పెట్టినావు తెల్లగా ఉందా? చెప్తావా లేకపోతే చెప్పవా?
వాడు పెట్టి చెప్పని అన్న చెప్పి నేను అడుగుతున్నా కదా. ఎత్తుతుడు అన్నాడు. ఎత్తాడా? నువ్వు చెప్తే ఎత్తకుండా అంటాడు. ఎట్టుంటాడు? ఈ నెంబర్ ఆయన దగ్గర ఉందా? నా నెంబర్ కూడా ఉంది. నీ దాంట్లోకి ఉందా? నీ దాంట్లోకి ఏం చేయొచ్చు కట్ చేయి, నువ్వు కట్ చేయి, రికార్డ్ చేయాలి. నీ దాంట్లో రికార్డ్ కొట్టు. సో గైస్ చూసుకోవచ్చు, ఈయన లవర్ పొడూరు ఫేమస్ అనిల్ గారికి అయితే ఫోన్ చేస్తుండు. ఈయన బాయ్ ఫ్రెండ్. నెంబర్లు తీసుకుంటా ఇచ్చుకురు పుచ్చుకురు. ఈ మధ్య ఒక అమ్మాయితో కూడా బాగానే మాట్లాడుతుంది మనోడు. అమ్మాయి పేరు చెప్పు. పేరు తెలియదు అన్న. పేరు తెలియదా? పైసలు తెంగుతున్నావు ఆ పోయి కాడ, పేరు తెలియదా? అడుగు, ఎంత ఇచ్చింది ఇప్పటివరకు? నిజం చెప్పు. ఎన్ని వేలు ఇచ్చింది? నాకు 2000 ఇచ్చింది అన్న. 2000 ఇచ్చిందా? అది ఇచ్చిందా లేదా మళ్ళీ పలాంది? అది నీకు ఇచ్చింది అన్న. చీయేంది అయితే? అది చీయేనా? ఇన్ని ఫోన్లు వస్తున్నాయి చూడి నాకు. ఓ నాయన గాయస్ చూసుకోవచ్చు, మనో నెంబర్ లీక్ అయిందంట. మా ముఖాలు చూసి బొట్లు పెడుతుంటా నాయన. ఓహో అమ్మాయి కూడా, అమ్మాయిలు మొత్తం అమ్మాయి అందగత్తెలు. అవును, అందగత్తెలు వాళ్ళు కూడా. ఆ కాంటాక్ట్స్ మొత్తము చూసినట్టయితే కాదు అంటే ఇద్దరు చూస్తున్నారా లేదా మీరు? కనిపిస్తున్నాయా? కాదు, నెంబర్ చెప్తా కొట్టు. ఈ లెక్కన ఇళ్ళనే కొట్టు. ఈ లెక్కన చూస్తే నాకు తెలిసి మనోడు అబ్బాయిలు ఫోన్ చేస్తే ఫోన్ లేపుతలేడు, ఆడోళ్ళు ఫోన్ చేస్తేనే లేపుతుండు. ఆల్రెడీ ఇలా చాటింగ్ ఏముంది, పిక్ చండి చెయ్యి, ఏమైంది పంపంట, పిక్ పంపించమంటారు అనిల్ గారిని. అనిల్ గాడే పంపిండు, వీడియో డిలీట్ చేయరా దొంగ పాడుకో అంట తిట్టిండు. పిక్ పంపించాం అనేది అది చూపించమంటుండు. జడ్జనగర్ జాంపాండు, జడ్జనగర్ జాంపాండు. నెంబర్ లీక్ అవుతుంది కానీ కాదు, అది అది చూపి పిక్ పంపించమంటాడు. దావత్ ఉండే. సరే, ఇప్పుడు మనం కామెంట్ సెక్షన్కి అయితే వస్తాం అనమాట. వీడు అనిల్ గారు ఎప్పుడైతే ఫోన్ లేపుతాడో అప్పుడు అనిల్ గారితో అయితే ఫోన్ చేపిస్తాను. అండ్ మనం కామెంట్ సెక్షన్కి అయితే వస్తాము. కామెంట్ సెక్షన్లో నిన్ను ఏం అడుగుతుండ్రు, అసలు ఏం కావాలి మీ వాళ్ళకు అని చెప్పేసి. ఇక్కడికి వెళ్దారు అన్న, గుద్దబాల్ చెమట కొత్త మొగలు చంపేస్తున్నాయా? కాదు, పెద్ద మనిషి అయ్యండి, అప్పుడే కుడకల బెల్లం మేక ముందుకే లేచినావు. అక్కడికి వెళ్దామా? కింద కూర్చోవా? మా ఇంటికి వెళ్తే తాకట పెట్టి 4 AC బాక్సులు దగ్గర మీ తాత ఆస్తి అంటే ఇదంతా అది ఆయన తింగేలే. మా తాత ఆ రోజుల్లో కొట్లు కార్యక్రమం. మీ తాత లంజల మిండా? మీ తాత లంజల మిండా అంటే తాత? అవునా? కొట్టుడు కార్యక్రమం అంటే ఇట్లా అంటుడు. అంటే మీ తాత కొట్టుకునేదా, వేరే కొట్టేదా? ఎక్కడ ఏ క్లారిటీ ఎవరు చేసింది ఇది? అది ఈ కుర్రాడు అన్న, ఎస్కే అని చెప్పి చేసి నీకు కొలాబరేషన్ కొట్టిండు. నువ్వు కొలాబరేషన్ ఆన్ చేసినావు అంటే ఏంది, ఎంజాయ్ చేస్తున్నావు? వన్ ఫోటో పెట్టుకుని వన్ వేద్దామని చూస్తున్నావు కదా. పూడూరు అనిల్ గారిని ఇంకా ఈ ఏంటది బాపట్ల దుర్గా గారిని ఇద్దరు వేద్దామని చూస్తున్నావు కదా. ఇగో మొత్తానికి మీమ్స్ చూడండి, ఇగో మీమ్స్ పేజెస్ తోని కాంటాక్ట్ అయిపోయాడు. అండ్ కామెంట్లు చదువుతావు. నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? 10th సగం చదువుకున్నావు. దాని తర్వాత నుంచి ఆంటీ నెంబర్ పడ్డావు. ఓకే, సో మంచి కామెంట్లు అయితే వచ్చినాయి అన్న. దానికి రిప్లై ఖచ్చితంగా ఇవ్వాలి మంచిగా. ఇగో ఇంగ్లీష్లో వచ్చింది. అరే ఆ లాంగ్వేజ్ ఏంద్రా, ఏడుంటావు నువ్వు, చెప్పు వచ్చి పొల్లు కొడతానంట. డేవిడ్ నీ గుద్దంతా పలగొడుతున్నాడు. చెప్పు లాంగ్వేజ్ ఏంది అంటుండు. నీ లాంగ్వేజ్ ఏంది అంటుండు డేవిడ్. నీ భాష డేవిడ్ చెప్పు. వాళ్ళేదో పాపం అంటే నిన్ను కొడతా అన్నాడు పాపం డేవిడ్. వాళ్ళ ఆనందం కోసం పూకంతా పచ్చడి చేయరా డేవిడ్, ఆప్షన్ ఇస్తుండు. వాడు ఇక్కడికి వస్తే ఇక్కడ ఇక్కడ నుంచి వెళ్తాడు. మరి అదే చెప్పు. దెంగుతాం ఇక్కడ గొయ్యలు తీసి ఇక్కడ కప్పేసి వెళ్ళిపోయి అంటే గుంత తీసి గుంత దింగుతావా? ఇక్కడే ఇంకా డైరెక్టర్ వాడు ఇక్కడికి వచ్చిండు అంటే ఇంకా అయితే ఏం చేస్తావు, కూర ఉంటావా? కాదు అంటే గ్యాంగ్ ఉందా నీకు? నా గ్యాంగ్ ఏం లేదన్న, నా ఫాలోవర్స్ ఉండారు అన్న, ఉండారు. మనం ఫోన్ చేస్తే వస్తారు. బండి కాడనే పొల్లు తిట్టిరు కదా నిన్ను నేను బెదిరించిరా లేదు? చాయ్ బండి కాడ పొద్దున ఇందాక ప్రమోషన్ కోసం అన్నది తిట్టిరా లేదా? నన్నెందుకు ఒక చాయ్ పోసి ప్రమోషన్ దెంగులు పెట్టి. అవునా కదా? ప్రామిస్ నిజంగా దెంగులు బాపట్ల దుర్గా మీరు తెప్పించుకో, ఉత్తర కూడా కాదు. అయితే ఈ ఏడుంది మంచి కామెంట్ చదువు రాజా. నీ దాంట్లో వచ్చిన కామెంట్లు చదువుతా. నేనేం కామెంట్లు సరే మంచి కామెంట్ వచ్చింది. ఒక్కటి కాదన్న, నా పేరు శేఖర్ అన్న, ఆయన పేరు శేఖర్ అంట. ఓకేనా అన్న? వాణ్ణి కలిస్తే నీ మూతి మీద ఎవడు దెంగిండో అని అడుగు అని చెప్తాడు. శేఖర్ నువ్వు అడిగిన క్వశ్చన్ కరెక్టే, ఈయన చెప్పే ఆన్సర్. నా మూతి మీద వాళ్ళ అమ్మ కొత్త వచ్చి నా ముక్కు తగిలిచ్చింది. అందుకే అట్లా అయిందా? అట్టయింది నా ముక్కు.
మూతి ఆ మూతి కూడా వాళ్ళ పెళ్ళం కొత్త వచ్చి నా పెదాలని తగిలిచ్చింది, మూతి అట్టయిపోయింది. ఉచ్చబోసినట్టుంది అంటే అది ఉచ్చబోసినట్టుంది. వచ్చేందుకు పోసిద్ది అన్న, గొల్లి తగిలిచ్చింది అన్న. అంటే గొల్లి లోన్ ఉండి చూసిన అది అడ్డం ఎందుకు ఎంత అడ్డం ఉన్నా కానీ ఏడుతుండు. చెప్పాలి. ఇంకా చాలా కామెంట్లు ఉన్నాయి. అంటే అంతేనా? ఇంకా వాళ్ళ ఆయన ఎట్లా తెలిసి నీకు? నిజంగా మీ ఇంటి దగ్గర ఉంటాడా? ఎవడు శేఖర్ అన్న? శేఖర్ ఏమో నా పేరు శేఖరు, నీ మూతి మీద ఎవరు దింగిండో అడుగుంటాడు. అడిగాక చెప్పాకన్నా. అంతే అదే మరి మీ ఇంటి దగ్గరనే ఉంటాడా? మా ఇంటి దగ్గర ఎందుకంటే వాడు ఎక్కడ ఉంటాడు నాకేం తెలుసు. వాళ్ళు ఏదో టైం పాస్ పెట్టుకుంటారు వాళ్ళు. ఇది అలిగిస్తే అయిపోతుంది ముగ్గు వాయిస్ వస్తుంది, పట్టుకుంటే గుద్దర వస్తుందా? ఏం కాదు. నీ ముక్కేంది అంత దొడ్డుగా ఉంది? నీ ముక్కు మీద ఎవరు దింగినా అని అడిగినాడు. కాదు, నీ ముక్కుల ఆ రంధ్రాలు ఏంద్రా అంత దొడ్డుగా ఉన్నాయి, మూసి కాలువ కూడా పోయేటట్టు ఉంది, అవులో పూ కూడా అని పెట్టిండు వెంకటరెడ్డి అంట. వాడు లాగులు తెరిచాడు అన్న. లాగులు తెరిచినప్పుడు మన విజయవాడ ఆ డ్యాములు ఓపెన్ చేసినప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి ఆ లాగులు ఓపెన్ చేసింది. వాళ్ళ పెళ్ళం వచ్చేమో లాగుల కాడ నుంచి నీళ్ళ నుంచి బయటకు వచ్చింది. ఆ నీళ్ళు అనేది నా ముక్కులో నుంచి వచ్చింది. ఆ కెమెరా చూసుకుంటే చెప్పు. అట్నే చెప్పాక ఇంకా అంతేనా? వెంకటరెడ్డికి చెప్పు. వెంకటరెడ్డి గారికి చెప్పింది వాడు ఎరుపుక్ గాడు. ఎరుపుక్ ఏమో అని ఇంటికి పోయి ఎగరేసాడు అంట ఆడే. ఆ రోజు చెబుతాను ఆడే. అవును, ఎరుపు ఇప్పుడు ఎరుపుకు ఏమైనా ఎక్కితే ఎరుపుక్ ఏమో ఎత్తి ఇంటికి పోయి ఎగరేసాడంట. ఏందన్నట్టు అది? అంటే నువ్వు ఎప్పుడన్నా ఎగరేసావు ఇంటికాడ? నేను ఇంటికాడ ఎగరేలేదన్న, పారాషూట్లు ఎగరేసాను. అంటే ఎరుపు కన్నా ఒప్పుకుంటుండు. మనోజ్ లోకల్ అంట. జస్ట్ క్వశ్చన్ అడుగుతుండు నీకు, అది ముక్క లేక మొడ్డనారా అయ్యా అన్నట్టు. అది ముక్కు కాదన్న, అది ముక్కు కాదు. వాళ్ళ చెల్లి కొత్త, వాళ్ళ చెల్లి కొత్త. ఎవరికైనా ఒకటే రంధ్రం ఉంటది కదా, 2 రంధ్రాలు ఉన్నాయి కదా నీకు. ఇప్పుడు కొత్త కొంటే కన్నా పొరలు, ఆ పొరలైన ముక్కులు అన్న. అంటే ఇది పూకు, ఇది గుద్ద ఏరియాది, ఇది ఉత్సవం. సరే రాజా ఇగో మల్లేష్ అంట పెట్టిండు, ఈ కామెంట్ కింద పెట్టిండు, అది ముక్క లేక మొడ్డ అని ఉంది కదా, దాని కింద కామెంట్ పెట్టిండు మల్లేష్ అంట. అది ఒకవేళ కొత్త అయితే ఆ కొత్తలో నా పెట్టచ్చు అని అడుగుతుండు. వాడు మట్ట పెట్టచ్చు, వాడు వెనక మళ్ళీ పెట్టచ్చు. ఎత్తుకొని కాదు, ఒంగో పెట్టి కొట్టేస్తా ఇక్కడే. అవునా? సరే, ఆ లైవ్ లా కామెంట్ పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే డైరెక్ట్ రమ్మందాం మనము. సో మల్లేష్ నాకు వెనకకేని ఈయన చెప్పింది, భాస్కర్ అన్న నువ్వు మళ్ళా అంటే రీవిజువల్ అయ్యి ఇగో ఈయననే చెప్పిండు అని చెప్పేసి కూడా అడిగితే ఈయన నేను కాదు కుత్త అనేసరికి ఆ కుత్తలో పెట్టొచ్చు అని అడుగుతాడు. వంగబెట్టేసాను. ఇగో ఇగో దాని గుత్తా దీని గుత్తా అంటుండు కదా, ఆ కుత్త తెంగొచ్చు కదా అని అడుగుతున్నా. ఇగో నువ్వు అన్నావు మరి, మాట నిలబెట్టుకోకపోతే మంచిది. ఇగో నీ ఇష్టం. నువ్వు మొగోడివి కాదనుకుంటావు, నువ్వు మొగోడివి కాదనుకుంటావు. అరే మల్లేష్ అన్న ఫెయిల్ అయ్యాడు. సో అయితే ఇక్కడ నుండి అయితే మల్లేష్ అన్న బాధ ఏంటంటే, ఆ నిజంగానే ఇంత అయిటుండు, నేను గింతున్నా పిట్ట పిల్లని పట్టుకుని గట్టిగా 2 షాట్లు కొట్టిననుకో లటక్కులో పైన టూసిపోతుంది. రాత్రి నుంచి దొడ్డికి వస్తుంది అంటాడు. చిత్తుండే అండ్ కావాలంటే పార్ట్ 2 కావాలంటే మీ క్వశ్చన్స్ మాకు కావాలి. అంతేకాదు ఈ వీడియోకి 10,000 లైక్లు కావాలి. అండ్ నెక్స్ట్ తక్కువ చెప్పినావు 12,000 అనుకున్నాను నేను పక్కా. సరే 13,000 అనుకో. రైట్, 13,000 లైక్లు.